చూడండి ఇక్కడ కస్టమర్స్ సంబంధించిన నేమ్స్ ఉన్నాయి. వాళ్ళ సేల్స్ అమౌంట్ ఉన్నాయండి. ఇక్కడ టాప్ 5 కస్టమర్స్ ఉన్నారు. ఒకే సెల్లులో టాప్ 5 కస్టమర్స్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళ అమౌంట్ ఉన్నాయి. చూడండి టాప్ 5 నేను టాప్ 3 ఇస్తున్నాను. టాప్ 3 వచ్చింది. టాప్ 4 ఇస్తున్నాను. టాప్ 4 టాప్ 6 ఇస్తే టాప్ 6 ఇలా చూడండి వాళ్ళ అమౌంటు, వాళ్ళ యొక్క సేల్స్ అమౌంట్, వాళ్ళ నేమ్స్ వస్తున్నాయి. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దామండి. చూడండి. అది ఎలాగో చూడండి. నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నా చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు బై సార్ట్ టు బై అండి. మనం సార్ట్ టు బై అర్రే వచ్చేసి టేబుల్ రేంజ్ మొత్తం తీసుకోండి. కామా బై అర్రే అంటే బై సేల్స్ వాల్యూ రేంజ్ తీసుకోండి. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఈ ఫంక్షన్ ముందు మనకు చూడండి ఇది ఎంటర్ చేస్తే మొత్తం వాల్యూస్ వస్తాయండి. చూడండి ఎంటర్ చేస్తున్నా చూడండి మొత్తం వాల్యూస్ వస్తాయి టాప్ టు బాటమ్. అంటే హైయెస్ట్ సేల్ వాల్యూ హైయెస్ట్ నుంచి మనకు కావాల్సింది టాప్ ఎన్ని కదండి. ఈ ఫంక్షన్ తీసుకోండి. కామా ఇచ్చేసి మనకి సెల్ రిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఎంత ఇస్తే అంత వస్తుంది. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మనకు టాప్ 5 కస్టమర్స్ వచ్చింది. ఇప్పుడు మనకు కస్టమర్ నేమ్స్ ప్లస్ సేల్స్ అమౌంట్ అనేది సెపరేట్ కాలమ్స్‌లో వచ్చిందండి. దాన్ని మన రోస్‌లోకి తీసుకొద్దాం. బై రో ఫంక్షన్ అండి. అర్రే వచ్చేసి ఫంక్షన్ మొత్తం. కామా ఇక్కడ నేను ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ సమ్ లాంబ్డా అండి. ఇది ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడ పారామీటర్ వచ్చేసి సమ్ నేను ఎక్స్ ఇస్తున్నా. ఇది టెంపరరీ వేరియబుల్. ఎందుకంటే మనం ఈ సేల్స్ వాల్యూస్‌ను అమౌంట్‌ను మనం కంబైన్ చేయాలి. దానికి ఒక నేను టెక్స్ట్ జాయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నా. మనం కాంకాటినేట్ చేయాలి కదా. డీలిమిటర్ వచ్చేసి సెమీకోలన్‌లో కోలన్ పెడుతున్నా. స్పేస్ ఇచ్చి కోలన్ ఎండ్ చేస్తున్నా. కామా, కామా పారామీటర్ మళ్ళీ ఎక్స్ ఇస్తున్నా. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. 3 క్లోజ్ చేస్తున్నా. ఎందుకంటే టెక్ జాయిన్, లాంబ్డా అండ్ బైరో 3 ఫంక్షన్ క్లోజ్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి. మనకు కాలమ్స్‌లో అన్ని నేమ్స్ ఇవన్నీ విత్ కోలన్‌తో కంబైన్డ్ అయ్యాయి. బట్ ఏంటంటే సెపరేట్ రోస్‌లో ఉన్నాయి. వీటిని సెల్‌లోకి తీసుకురావాలి. దానికి ఇంకొక టెక్స్ట్ జాయిన్ ఫంక్షన్ రాస్తున్నా. చూడండి డీలిమిటర్ వచ్చేసి క్యార్ 10 అండి. ఈ క్యార్ 10 అనేది ఏంటంటే చూడండి క్యార్ నెంబర్ వచ్చేసి 10. ఆస్కీ ఫంక్షన్ అండి ఇది. కామా, కామా ఇదేంటంటే మనకు ఒక సెల్ కింద వాల్యూ ప్రెజెంట్ చేయడానికి ఫార్ములా వాడతామండి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. మనకు అన్నీ ఒకే సెల్‌లో వచ్చాయి చూడండి. మనకి ఇక్కడ రో హైట్ తక్కువ ఉంది కాబట్టి సరిపోవట్లేదు. ఫార్మాట్‌కెళ్ళి ఆటో రో హైట్ అనేది వచ్చేస్తది చూడండి. చూసారా? టాప్ 5 కస్టమర్స్ విత్ నేమ్స్ వాళ్ళ అమౌంట్ వచ్చాయి. టాప్ 3 డైనమిక్‌గా పనిచేస్తది. టాప్ 4 ఇలా. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ అండి. ఫర్ మోర్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. బై బై.